బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కూడా కొంత ఆరోపితం చేస్తుంది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, రీసెంట్లీ ఇంతకుముందే సీఎం రేవంత్ రెడ్డి గారు మీ మీద, కేటీఆర్ మీద, బీఆర్ఎస్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు ఈ కేసు విషయమై. రేవంత్ రెడ్డికి తెలిసింది అది ఒక్కటేనండి. రేవంత్ రెడ్డికి తెలిసింది ఇంకే విద్య తెలియదు. అబద్ధాలు చెప్పడమే రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య, మిగతా ఏం తెలియదు. అంటే మీరు పోరాటం చేస్తుందని ఓర్వలేక ఈ విమర్శలు చేశారు అనుకుంటున్నారు? 100% ఆయన ఓర్వలేక, అమ్మాయిలు అంటే ఆయనకు వివక్ష, వాళ్ళ తరపున పోరాడుతున్న బీఆర్ఎస్ అంటే ఇంకా ఏవగింపు, ఆయనకు భయం అవుతున్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పిరికితనంతో భయాందోళనకు గురై గజగజ వణుకుతూ ఉన్నాడు. ఎండాకాలం కూడా చలి జ్వరం వచ్చింది రేవంత్ రెడ్డికి. అంత ఘోరంగా భయపడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిజాలను ప్రజల ముందర పెడుతున్నది. ఎఫ్ఐఆర్ బేస్ మీద మేము మాట్లాడుతున్నాం, ఫ్యాక్ట్స్ మీద మాట్లాడుతున్నాం, లాజిక్ మీద మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డికి ఆ లాజిక్ తెలియదు, ఫ్యాక్ట్ తెలియదు, అన్ని అబద్ధాలే. ఆ రోజు ఐటెక్స్లో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక మాట అన్నాడు, మేడసే జోడో నాతో కలు అన్నాడు. దానికి దీనికి ఈ కేసుకు ఏమైనా లింక్ ఉంది అనుకుంటున్నారా? 100% లింక్ ఉంది. నరేంద్ర మోడీ చెప్తేనే రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు. వాళ్ళిద్దరి కాల్ డీటెయిల్స్ ఇస్తే అన్నీ దొరికిపోతాయి. నేను బీజేపీ ఆరోపించారు, స్వయంగా బండి సంజయ్ ఆరోపించారు. ఇదంతా కూడా బీఆర్ఎస్, కేటీఆర్ ఒక ఫేక్ మీడియాను సృష్టించి బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి నడిపిస్తున్నారు ఇది అంటున్నారు. బీజేపీ ఫేక్ మీడియాను సృష్టించి ఈ అమ్మాయి పర్సనాలిటీని దెబ్బతీయాలని చూస్తుంది. ఈ నరేటివ్ అంతా కూడా అమ్మాయిదే తప్పనే విధంగా ప్రచారం జరుగుతూ ఉన్నది, అది తప్పు. సో నిన్న నేను కూడా ఉన్న ప్రెస్ మీట్లో దాన్ని స్వయంగా చెప్పాడు, నేను అప్పచెప్పాను కానీ బీఆర్ఎస్ అనవసరంగా మా మీద ఒక ఆరోపణ చేస్తుంది, అరెస్ట్ చేశారని. ఇది తప్పు, అబద్ధం అంటున్నాడు. నేను ఏం చెప్తున్నా అంటే, ఈ నిందితుడు బండి సంజయ్ కస్టడీలోనే ఉన్నాడు 9 రోజులు. అక్కడనే బండి సంజయ్ దొరికిపోయాడు. బండి సంజయ్కి నిందితుడు ఎక్కడున్నాడో తెలుసు. ఆయన కొడుకా కాదా అనేది పక్క పెడదాం, కానీ నిందితుడు బండి సంజయ్కి ఎక్కడున్నాడో తెలుసు. సో ఒక పోక్సో కేసులో తీవ్రమైన అభియోగం ఎదుర్కొంటూ 20 సంవత్సరాల జైలు శిక్ష పడబోయే నిందితుడు ఎవరైనా ఉంటే ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కు అప్పగించాల్సింది పోయి ఆయన దాచిపెట్టుకొని కోర్టులో బెయిల్ రానందువల్ల అప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి డ్రామా వేసిండు. రేవంత్ రెడ్డి డ్రామా వేస్తే ఆ డ్రామాకు అనుగుణంగా ఈయన వచ్చి అప్పగించిపోయాడు. అది వాస్తవం. మీ పోలీసుల నాకాబందీ అరెస్ట్ అంతా కూడా డ్రామా. దీన్ని బట్టి చూస్తే నేరాలు ఇంకా పెరిగే అవకాశాలు బరాబర్ పెరుగుతాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, హోంమంత్రి ఉంటే నేరాలు పెరుగుతాయి, తరగవు. 100%. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద రేవంత్ రెడ్డి పాలన సరిగా లేదు, దీనివల్ల క్రైమ్ రేటు కూడా పెరుగుతుంది, నిందితులను స్వయంగా తప్పిస్తున్నాడని ఆరోపణలు చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యతో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.